అవర్ ఛానల్ మీ సంధ్య నరేష్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, నా లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మొత్తం చూపిస్తాను. మొత్తం ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్. ఫస్ట్ టైం వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానికన్నా ముందు నేను ఒకటి చెప్పాలి. 1 మంత్ ఎందుకు గ్యాప్ వచ్చింది అని అంటే, కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియో చేయలేకపోయాను. దానివల్ల 1 మంత్ నేను గ్యాప్ తీసుకుని ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తాయి. సో ఈ 1 వీక్ జర్నీలో నేను ఎలా చేంజ్ చేసుకుని 1 వీక్ ట్రై చేయండి, తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. నేను అలా ట్రై చేశాక ఇప్పుడు నేను రెగ్యులర్గా అదే చేస్తాను. నేను ఏ టైంకి ఏం చేస్తానని ప్రతి ఒక్కటి నేను పెడతాను, షేర్ చేస్తాను. సో ఇంకా మనం వీడియో కంటిన్యూ చేయాలి. టైం మనకి అరౌండ్ 6 అవుతుంది. నేను 6 o'clock కంపల్సరీగా వామ్ వాటర్ అయితే నేను రెగ్యులర్గా తీసుకుంటాను. స్టార్టింగ్లో కొంచెం వామ్ వాటర్ తీసుకోవాలంటే వామిటింగ్ లాగా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది. సో అలవాటు అయిన తర్వాత నేను కంపల్సరీగా వామ్ వాటర్ అయితే తీసుకుంటాను మార్నింగ్. ఇదైతే చాలా మంచిది వామ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం. సో నేను నా డేని మాత్రం వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. ఈ రోజంతా నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏం రాయాలని ప్రతి ఒక్కటి నేను డైరీ అన్నది పెట్టుకున్నాను. సో ఆ డైరీ కూడా కంపల్సరీగా రాస్తున్నాను మార్నింగ్. 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాక నాకు రోజు ఇది ఒకటి అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే వామ్ వాటర్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఇప్పుడు డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతున్నాను. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో రెగ్యులర్గా నేను ఓన్లీ జీరా వాటర్ తాగుతాను అంటే డైలీ నేను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ జీరా వాటర్ తాగుతానని ఏమి ఉండదు. నేను 7 days 7 డిఫరెంట్గా నేను చేసుకుంటాను అనమాట. సో డైలీ అదే తాగినా సరే మన హెల్త్కి మంచిది కాదు. అవి 7 డ్రింక్స్ ఎలా చేసుకోవాలి ఏంటి, నేను ఎలా తాగుతాను అనేది నేను ఒక వీడియో అయితే కంపల్సరీ చేసి షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం డీటాక్స్ డ్రింక్ని కంప్లీట్ చేసేద్దాం. సో మనం ఫస్టే బాయిల్ చేసుకున్న పొటాటో తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి పొటాటో. దాన్ని ఇప్పుడు మనం దేంట్లో అయితే మిక్స్ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 tablespoon కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొత్తిమీర, చాప్ చేసుకున్న 1 cup ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే 1 lemon కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదైతే చాలా క్విక్గా ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ బెస్ట్ అసలు. నేను ఈ ప్లేస్లో అయితే నేను మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. ఇంకా హెల్తీగా మంచిగా కావాలంటే మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి నేను మిల్క్ బ్రెడ్ యూజ్ చేశాను. సో నేను ఆల్రెడీ ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా బ్రెడ్,
దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసుకొని సెకండ్ బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. సో ఇవైతే ఒక 1.5-2 తింటే చాలా చాలా హెవీగా ఉంటుంది. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే అనమాట. దీంట్లో నేను నెక్స్ట్ ఏం చూపిద్దాం అనుకుంటున్నా అంటే నేను కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను. సో అవి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అవి ఒకసారి చూసేద్దాం. సో నేను చూపిస్తానని చెప్పాను కదా, ఈ డ్రెస్సెస్ వచ్చి ఫీడింగ్ డ్రెస్సెస్. సో ఇవి ఎందుకు నేను చూపిస్తున్నానంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఫేస్ చేశాను స్టార్టింగ్లో. అంటే ఫీడింగ్ డ్రెస్సెస్కి నేను బయట తిరిగాను, షాపింగ్ ఆన్లైన్ ఎన్ని చూసినా సరే నాకు నచ్చేటివి కాదు. ఇంకా క్లాత్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అంటే పార్టీ వేర్ కట్లా వెళ్ళేటప్పుడు జస్ట్ నార్మల్ రెగ్యులర్గా వేసేటివి మాత్రమే ఉండేవి. సో నాకు ఈ ఇన్స్టాలో ఈ పేజ్ తెలిసాక మాత్రం నేను దీంట్లో అంటే జస్ట్ నార్మల్గా ఒకటైతే ఆర్డర్ పెట్టాను, అది వస్తుందా రాదా అనుకుని, కానీ వచ్చింది. సో సెకండ్ది కూడా నేను ఆర్డర్ పెట్టాను. సో నాలాగా మీరు కూడా ఎవరైనా ఫీడింగ్ డ్రెస్సెస్ పార్టీ వేర్కి బాగుంటే బాగున్నాను, ఇంకా రెగ్యులర్గా ఇవే వేస్తున్నాను, ఇంకా ఏదైనా న్యూగా ఉంటే బాగున్నాను అనుకున్న వాళ్ళకి పేజ్ చాలా యూజ్ అవుతుంది. సో అందుకే నేను షేర్ చేస్తున్నాను. ఇది నేను నా పర్సనల్గా ఇది బాగా నచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. సో మెయిన్ దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. మోడల్స్ అయితే మనము పార్టీ వేర్ దేనికైనా రెగ్యులర్కైనా మనము దీంట్లోకి వెళ్ళి మనం చూస్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ ఏవైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాళ్ళు 5-6 డేస్ అంటారు కానీ నాకైతే 2 డేస్లోనే నాకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. నాకు 2 డేస్లోనే నాకు డెలివరీ అయితే అయిపోయింది డ్రెస్. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫీడింగ్ డ్రెస్సెస్ అనమాట. ఫీడింగ్ కుర్తీస్, టాప్స్ కానీ ఏవి ఉన్ను అంటే మోడల్స్ కానీ ఏవి ఉండవండి. జస్ట్ నార్మల్ ఉంటాయి. అదే మనము బయట ఇంట్లో అన్నిటికీ యూజ్ చేయడానికి. కానీ ఇప్పుడు కొత్తగా అన్నీ వచ్చాయి, కానీ అది మనకు తెలియాలి. అవి ఏంటి మనకు తెలిస్తే మనమే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. నాలాగే ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఫీడింగ్ డ్రెస్సెస్ ఏమైనా పార్టీ వేర్ ఉంటే బాగున్నాం, రెగ్యులర్గా ఇవే వేస్తున్నాము అనే టోటల్కి మాత్రం యూజ్ అవుతుందని నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు ఈ డ్రెస్ వచ్చేసి అరౌండ్ నాకు 1200 పడింది. సో ఇది 1200కి వచ్చింది. కానీ పార్టీ వేర్ నాకు మెయిన్ వచ్చేసి ఈ దుప్పట అండి. ఈ దుప్పట చూసి నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. నాకు ఎక్కువ ఈ దుప్పట ఎక్కువ నచ్చింది అనమాట. సో అయితే వచ్చేసి మనకి మొత్తం గోల్డ్. సో మనకి మొత్తానికి అయితే ఇది ఇలా ఉంటుంది ఫినిష్. మనకి హ్యాండ్స్ కూడా మొత్తం హ్యాండేనండి, హ్యాండ్ మేడ్. సో హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది. ఇదంతా ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే పార్ట్ అంతా వస్తుంది. సో మనకి ఇక్కడ జిప్స్ ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అలా ఉంటుంది ఫీడింగ్ టాప్స్ అన్నాక. సో మీలో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే నాకు ఈ టాప్ ఎక్కువ నచ్చింది, మీకు కూడా ఒకవేళ నచ్చితే ఆల్రెడీ ఆ పేజ్లో అయితే ఉన్నాయి. సో వెళ్ళి ఈజీగా ఏం డౌట్ లేకుండా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొన్ని పేజెస్ ఏంటంటే ఫేక్ ఉంటాయి. సో ఈ పేజ్ అయితే ఏం ఫేక్ ఉండదు. ఇన్స్టా ఐడి మొత్తం డీటెయిల్స్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో మాత్రం ఇస్తాను లింక్. సో ఒకసారి చెక్ చేయండి. సో టోటల్ అయితే ఇలా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది, ఈ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఫుల్గా లాంగ్గా ఎలా ఉంటుంది అనేది నేను పక్కన ఫోటో అయితే నేను పెడతాను. సో ఆ ఫోటో చూడండి. సెకండ్ వన్ అండి, ఈ డ్రెస్ వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. చున్నీ అయితే ఇలా వచ్చిందండి. దీనికి కూడా అంటే జస్ట్ ప్లెయిన్ వచ్చి లాస్ట్ ఎండింగ్ లో మాత్రం గోల్డ్ ఫినిష్ వచ్చింది. ఇదంతా కూడా గోల్డ్ కలర్ లాంటి. ఇది కూడా మనకి అరౌండ్ నాకు 1200 పడింది. ఈ డ్రెస్ కూడా సేమ్ పేజ్ లోనే తీసుకున్నాను. సో ఈ డ్రెస్ మొత్తం మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది. డ్రెస్ మొత్తం ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఇక్కడ మాత్రం ఇది ఒకటి వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది. సో టోటల్ మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను పక్కన పిక్ పెడతాను. పిక్ చూడండి ఒకసారి. సో ఈ 2 డ్రెస్లు అయితే నాకు నచ్చాయి పర్సనల్ గా. సో నేను అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది నాకు ఏది ప్రమోషన్ అనేది ఏది కాదండి, నా పర్సనల్ గా నాకు నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో నేను కూడా చాలా అంటే ఫీడింగ్ డ్రెస్సెస్కి మోడల్స్ వస్తే బాగుండు, పార్టీ వేర్ ఏం లేవు అని అనుకునేదాన్ని. సో రెగ్యులర్గా వేసేటివే ఉంటున్నాయి అని అనుకున్నా. సో నాకు ఎప్పుడైతే ఈ పేజ్ కనిపించిందో తెలిసిందో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో నాలా కూడా ఎవరైనా ఉంటారు కదా ఇంకా మదర్స్, సో దానివల్ల నేను ఇది షేర్ చేసుకుంటాను. సో డీటెయిల్స్ అని నేను మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి మీకు నచ్చితే చెక్అవుట్ చేయండి.
సో ఇప్పుడు లంచ్కి వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 12:30 1 అవుతుంది. సో ఈ టైంలో నేను లంచ్ ఫినిష్ చేసేస్తాను. మనం రెగ్యులర్గా చేసేటివి మాత్రమే చేస్తున్నా. ఈరోజు అయితే ఆలు శనగపప్పుతోటి చేస్తున్నాను. నేను మ్యాక్సిమం కుక్కర్లోనే చేస్తాను కర్రీస్. దీంట్లో చెప్పేది ఏం లేదు, మనం రెగ్యులర్గా కర్రీస్ ఎట్లా చేసుకుంటున్నామో అలానే చేసుకుంటున్నాను. సో మెయిన్ ఏంటంటే నేను టైమింగ్స్ ఫాలో అవుతున్నాను. అంటే ఇంతకు ముందంటే ఎప్పుడంటే అప్పుడే తినేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాకుండా టైం టు టైం ఫుడ్ తీసుకోవడం ఒకటైతే చేంజ్ చేసుకున్నా. కంపల్సరీగా ఫుడ్ అయితే టైంకి తీసుకోవాలని. అలానే ఒక లంచ్ తర్వాత డిన్నర్ అలా మిడిల్లో మాత్రం చాలా గ్యాప్ ఇస్తున్నాను. సో ఇప్పుడైతే లంచ్ అయితే ఆలూను శనగపప్పుతో చేసుకుంటున్నాను. కర్రీ ఏం చెప్పేదేం లేదు, మనము రెగ్యులర్గా చేసేది మాత్రమే చేసుకోవచ్చు. సో అందుకే నేనేం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. లాస్ట్ కొంచెం క్లిప్ కట్ అయింది. వాటర్ వేసాక 2 విజిల్స్ వచ్చాకనే ఆఫ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే రైస్ తక్కువ తీసుకుంటున్నాను, కర్రీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అలానే కంపల్సరీ ఫైబర్ ఫుడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను లంచ్లో. ఈరోజు అయితే కీరా యాడ్ చేసుకున్నా. సో నా లంచ్ ఫినిష్ చేశాక ఈవినింగ్ అయితే అలా వాకింగ్కి అయితే కంపల్సరీగా వెళ్తున్నాను. సో బాబు ఉన్నాడు కదా అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే బాబుని ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి నేను వాకింగ్ అయితే వస్తున్నాను. కంపల్సరీ వాకింగ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ వాకింగ్ పార్క్కి రావడానికి నాకు లేదు అంటే ఇంట్లో ఎవరు లేరు బాబుని చూసుకోవడానికి అన్నప్పుడు మాత్రం ఇంట్లో అంటే ఇంటి దగ్గరనే బాల్కనీ ఉంది. సో ఆ బాల్కనీలోనే నేను ఒక 1/2 అవర్ అట్లా వాకింగ్ అయితే చేస్తున్నాను. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వాకింగ్, ఎక్సర్సైజ్, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంచిగా నాకైతే ఉంది. ఇంతకుముందు అయితే చాలా ఇదిగా ఉండేదాన్ని, లేజీగా ఫుడ్ విషయంలో అయితే. సో ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏబీసీస్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను వాకింగ్ నుంచి వచ్చాక. ఇది కూడా డైలీ నేను రెగ్యులర్గా ఇప్పుడు తీసుకుంటున్నాను. అంటే ఏబీసీస్ జ్యూసే కాదు, ఈ ప్లేస్లో రోజుకొక జ్యూస్ లాగా తీసుకుంటున్నాను అనమాట. సో నా లైఫ్ స్టైల్ని అయితే చాలా చేంజ్ చేసుకున్నాను. ఇంత ముందు కానీ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. సో హోప్ యూ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.